చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్. శ్రీకాకుళం నగరంలోని గాంధీ పార్కులో అరుదైన పక్షి జాతుల రక్షణకు గ్రీన్. ఇంటింటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోం కేటీఆర్. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్టుని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనతో వీధి వ్యాపారుల సమస్యలపై రాజకీయ రగడ మొదలైంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తెలిపారు. బుధవారం నర్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. కవి అండ్ సురేష్ అందరూ కలిసి ఈరోజు అంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఏ యూనిట్ పరిధిలో ఆ యూనిట్లో పరిధిలో పెట్టి వాటర్ లిస్ట్ స్ఫూర్తిని కానీ అలాగే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర పార్టీ ఏంటంటే ప్రతి బుధవారం యూనిట్ పరిధిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న సమస్యల మీద ఒక ఎజెండా తయారు చేసి మండల పార్టీకి ఇవ్వడం, మండల పార్టీ నెక్స్ట్ బుధవారం మండల పార్టీలో పెట్టడం, ఆ నెక్స్ట్ బుధవారం నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత బుధవారం పార్లమెంట్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పార్టీ ఒక ప్రణాళిక తయారు చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫస్ట్ డే మనం ఇక్కడ ఏర్పాటు చేయడం, అందరూ కూడా దీని మీద
అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా రేపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ 25వ తేదీ నుండి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా డోర్ టు డోర్ సర్వే కూడా డోర్ టు డోరు మనం చేసిన 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి ఇది మంచి ప్రభుత్వం, మనం కూటమి ప్రభుత్వం అని మనం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజల నుండి పాజిటివ్ మెసేజ్ తీసుకొని ముందుకెళ్ళాలని పార్టీ ఆదేశాలు ఈరోజు స్థానికంగా హాజరుపేటలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఫోటో శ్రీకాకుళం నగరంలో 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలో పోలీసులు బుధవారం 80 ఫీట్ రోడ్డులో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచండి, పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏఎస్ఐ నాయుడు తెలిపారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ పార్కులో అరుదైన పక్షి జాతుల రక్షణకు గ్రీన్ ఎంక్లోజర్స్ ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు తెలిపారు. పార్కులోని చెట్లపై నివసించే అలెగ్జాండర్ పారాకీట్ జాతి చిలుకలు, మైనాలు, ఇతర పక్షులు తీవ్ర ఎండలు, తుఫాన్ల సమయంలో కింద పడి చనిపోతున్నాయని గ్రీన్ మెర్సీ సంస్థ దృష్టికి తీసుకురావడంతో చర్యలు చేపట్టారు. వన్యప్రాణి నిపుణుల సలహాలతో పక్షుల సంరక్షణకు గ్రీన్ ఎంక్లోజర్స్, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తారు. ఇది సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 5 మీటర్ స్పేసింగ్లో కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేద్దామని ఒక వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు. దాన్ని కూడా మేము ప్లాన్ చేసి మంచి మొక్కలు ఇక్కడ సూటబుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫారెస్ట్ నర్సరీలో ఉంటే ఫారెస్ట్ నర్సరీలో తెప్పిస్తాము. ఒకవేళ అక్కడ అందుబాటులో లేదంటే అదర్ సోర్సెస్ వెళ్ళి మొక్కలు వేసి గ్రీన్ బెల్ట్ మనం తయారు చేస్తే మనకి బర్డ్స్కి మంచి హ్యాబిటేషన్ అనేది ఉంటే వాతావరణం ఎకోసిస్టమ్ అనేది పాజిటివ్ వేలో ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల అందరికీ ఉపయోగం. సో మంచి రిలేషన్ మ్యాన్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్కి మంచి బాండేజ్ ఉంటే ఎకోసిస్టమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది త్వరలో ప్లాన్ తయారు చేసి. సో యాక్షన్ ప్లాన్ ఎప్పటికీ సిద్ధం అవుతుంది అనుకుంటున్నారు? అది ఒకసారి పరిశీలిస్తాం. ఎందుకంటే అసలు దానికి బేసికల్గా ఈ బర్డ్ హ్యాబిటేషన్, బర్డ్స్ బిహేవియర్, ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సలహాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మనం ముందు ఇన్పుట్ తీసుకుంటే దానికి ఎంత టైం లైన్ ఎంత పడుతుంది, డిపిఆర్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్, దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది టైం షెడ్యూల్ వెళ్ళిపోతాం. ధన్యవాదాలు సార్. ఇంటింటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోం కేటీఆర్. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటుపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినట్లుగా ఉన్నాయని, ముందు దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు దేశభక్తి గురించి పవన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, పోరాటాలు, యుద్ధాలు తెలిసినా తెలంగాణ ప్రజలకు మీకంటే ఎక్కువ దేశభక్తి ఉందన్నారు. ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ సెక్రటేరియట్ కూర్చొని పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు,
ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్ట్ అని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करे. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ అని ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా. మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం 11 గ్రామాలకు సంభవించిన పేద ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు రామేశ్వరం మెట్టలో కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటి కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఎటువంటి ప్రత్యామ్నాయం చేయకుండా కార్పొరేట్ సంస్థలకు, కాలుష్య పరిశ్రమలకు దారదత్తం చేస్తూ పేద ప్రజలకు చేస్తున్న అన్యాయానికి
దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో మంగళవారం పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా జరిగిన నిరసన కార్యక్రమంలో మండు టెండను కూడా లెక్క చేయకుండా లబ్ధిదారులతో ప్రజలతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో జనసంద్రంగా మాడిన ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణం. ఆర్డీఓ స్పందిస్తూ నేను కొత్తగా జాయిన్ అయ్యాను గనక ఒక్క 4 రోజులు సమయం ఇస్తే దొరబాబు సమక్షంలోనే న్యాయం చేస్తాను అని మాట ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని 4 రోజులు ఆపుతూ తర్వాత కూడా న్యాయం చేయని పక్షంలో నిరసన కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ప్రజల పక్షాన పోరాడుతామని దవులూరి దొరబాబు తెలిపారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా జన సైనికులు కృషి చేయడం జరుగుతుందని కౌడా చైర్మన్ తలాటం సత్య, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరుగుతుందని కౌడా చైర్మన్ తలాటం సత్య, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. బుధవారం జనసేన పార్టీ సిటీ అధికార ప్రతినిధి పిల్లారి శెట్టి రాజేశ్వరి జన్మదిన వేడుకల సందర్భంగా రాజేష్ మహిళా సేన మహిళా సాధికారిక వేదిక ఎన్జీఓ సౌజన్యంతో జనసేన మహిళా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సిటీ అధికార ప్రతినిధి పిల్లారి శెట్టి రాజేశ్వరి మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్జీఓ సంస్థ ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రహారపు సతీష్, దారపు సతీష్, రవి, పచ్చిపాల కోడి, శ్రీను, సతీష్, ప్రవీణ్ ఆకుల, ప్రవీణ్, డాక్టర్ రజని, శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, చీకట్ల శ్రీనివాస్, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా జనసేన పార్టీ కాకినాడ సిటీ వీర మహిళ ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకి ముందుండే మా పిల్లారిశెట్టి రాజేశ్వరి గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పిల్లారిశెట్టి రాజేశ్వరి గారు మహిళలకు సుమారు 100 మందికి పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు ఎప్పుడైతే బలంగా ఉంటారో సమాజం కూడా బలంగా ఉంటుంది. ఆవిడెప్పుడు నిరంతరం మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషిస్తుంటారు. ఆవిడ ప్రత్యేకంగా మహిళలకి చిన్న చిన్న చిరు హోటల్స్ పెట్టుకునే విధంగా వాళ్ళందరికీ రుచికరమైన ఆహారం వండడం నేర్పడం, అదేవిధంగా కుట్టు పనులన్నీ నేర్పడం, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నేర్పడం, అలా మహిళల్ని సమాజంలో ముందుకెళ్ళి వారి సాధికారిక హక్కుల కోసం ఎప్పుడు కూడా ఇవిడ కృషి చేస్తారు. మీకు ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే మీరు మరిన్ని కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మన నమస్కారం అండి. ఏదైనా ఎవరైనా పుట్టినరోజు వచ్చిందంటే కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం, ఒక ఆనవాయితీగా చేసుకుంటూ ఉంటారు. దాన్ని మరి ఈరోజు నా చిరకాల స్నేహితురాలు రాజేశ్వరి గారు కుటుంబ సభ్యులతో కాకుండా విభిన్నంగా మహిళలకి పౌష్టికాహారం అందజేయాలి, దాని మీద ఒక అవగాహన కూడా పెంచాలి అని చెప్పి ఈరోజు పౌష్టికాహారాన్ని అందరికీ కూడా పేద మహిళలందరికీ కూడా పంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. దీని పరంగా మరి ఈమెని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఒక తరపున అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ గారు, ప్రవీణ్ గారు, వీర మహిళలు, అలాగే కూడా చైర్మన్ తలాటం సత్య గారు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నాయకులు కూడా పాల్గొంటే ఆ కార్యక్రమానికి ఆ చేసిన వాళ్ళకి కూడా ఒక సంతృప్తి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికను ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండాలని చెప్పి
చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాజీస్ ఎన్జిఓ జనసేన తరపు నుండి, మహిళా సేన తరపు నుండి ఎన్నో కార్యక్రమాలు, కుట్టు శిక్షణ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేపడితే మహిళలకి దాదాపుగా 50 కోర్సుల్లో మహిళలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి సంకల్పించి చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఆవిడ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచి పదవిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. రాజేశ్వరి పిల్లర్ సిటీ అధికారి ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నాకు అభినందనలు తెలపడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాకినాడ కూడా చైర్మన్ శ్రీ తరాటం సత్య గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను 36వ వార్డు 37వ వార్డులో మహిళలకి పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది 100 మందికి. అంతేకాకుండా మా జనసేన క్యాడర్ అందరికీ కూడా మేము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మహిళలు ఎప్పుడు కూడా ముందంజగా ఉండాలి, అన్ని రంగాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీర మహిళ అనే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆశయం మహిళా సాధికారత. కాబట్టి నేను రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఒక ఎన్జిఓతో ముందుకు వెళ్తూ గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అనేక మందికి రూరల్లో మహిళలకి 50 రకాల వృత్తి ఉపాధి శిక్షణ ఉచితంగా ఇవ్వడం, మెటీరియల్ అంతా కూడా నేనే ఇప్పించి చేయడం జరుగుతూ ఉంది. అదే సందర్భంగా కూడా ఈరోజు మహిళలకు సేవా కార్యక్రమం. అంతేకాకుండా మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా జనసేన క్యాడర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్. శ్రీకాకుళం నగరంలోని గాంధీ పార్కులో అరుదైన పక్షి జాతుల రక్షణకు గ్రీన్. ఇంటింటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోం కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో